శివానందని పరమభక్తుడు తుకారాం జీవిత కథ ఆధారంగా అక్కినేని కథానాయకుడిగా అంజలి పిక్చర్స్ అందించిన భక్తిరస ప్రధాన చిత్రం పౌరాణిక సాంఘిక చిత్రాలకే కాదు, తన ప్రతిభ భక్తిరస ప్రధాన చిత్రాలకు పనికొస్తుందని దర్శకులు మధుసూదన్ రావు గారు నిరూపించిన భక్త తుకారాం. మధుసూదన్ రావు గారి దర్శకత్వ ప్రతిభ, అక్కినేని గారి అభినయ ప్రతిభ, అంజలి పిక్చర్స్ నిర్మాణ సంస్థ దక్షత, ఆదినారాయణరావు గారి మధుర సంగీతం, ఈ 4 సుగుణాలు కలిసి ఈ చిత్రాన్ని ప్రేక్షకులకి చేరువ చేశాయి. అంతేకాదు, ఈ చిత్రం ఇంత ఘనకీర్తిని పొందడానికి అసలు కారణం దేవులపల్లి వారు రాసిన ఈ ప్రాభాత గీతం. చిత్రం కోసం ఘంటసాల మాస్టర్ గారు పాడినటువంటి ఆ పాటని ఇప్పుడు వినిపించబోతున్నారు రోహిత్. హరియో 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 घना घन सुंदरा करुणा रस मंदिरा, घना घन सुंदरा करुणा रस मंदिरा, अदि पिलुपो मेलु कोलुपो नी पिलुपो मेलु कोलुपो, अदि मधुर 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 ओंकारमो, पांडुरंग पांडुरंग घना घन सुंदरा करुणा रस मंदिरा. प्रभात मंगल पूजा वेళ నీ పద సన్నిధి నిలబడి, నీ పద పీఠిక తలనిడి, ప్రభాత మంగళ పూజా వేళ నీ పద సన్నిధి నిలబడి, నీ పద పీఠిక తలనిడి, నిఖిల జగతి నివాళులిడదా, నిఖిల జగతి నివాళులిడదా, వేడదా కొనియాడదా, పాండురంగ పాండురంగ ఘనా ఘన సుందరా కరుణా రస మందిరా. గిరులు ఝరులు విరులు తరులు నిరతము నీ పాద ధ్యానమే, నిరతము నీ నామగానమే, గిరులు ఝరులు విరులు తరులు నిరతము
నిరతము నీ పాద ధ్యానమే నిరతము నీ నామ గానమే సకల చరాచర లోకేశ్వరేశ్వర సకల చరాచర లోకేశ్వరేశ్వర శ్రీకరా భవహరా పాండురంగ పాండురంగ ఘనా ఘన సుందరా కరుణారసమందిరా ఘనా ఘన సుందరా పాండురంగ 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 పాండురంగ. శ్రీ చంద్రబోస్ గారి ఫేవరెట్ సాంగ్స్ మా పిల్లలు మీకు ప్రజెంట్ చేయబోతున్నారు. జ్ఞాపకాల పొరల్లో చాలా అట్టడుగున ఉన్న పాటలది, కానీ బలంగా ఉన్న పాటలు. కరిగిపోయాను కర్పూర వీణలా. పాట నీకు నచ్చిందా? బాగుంది సార్, చాలా కలిసిపోయాను నీ వంశధారలా. ఇప్పుడు విన్నా అది నాకు కొత్తగా తాజాగానే ఉంటుంది. మనసు పడిన కథ తెలుసుగా. చాలా కష్టం. తనని తనని తన తననన. ఏ కోరిక శృతి నించగా. ఇద్దరు చేయాల్సిన పనులు ఒక్కరు చేసావు నువ్వు. ఈ ప్రేమలో. సార్ మీరు ఇంట్లో చాలా క్వైట్ అనుకుంటాను. ఫ్రెండ్స్ ముందు క్వైట్ కాదు సార్. ఇంటి నుంచి బయటికి వెళ్తే పాప ఆయనకు మాట్లాడే అవకాశం ఉంటుంది అనుకుంటాను. అసలు ఛాన్స్ లేదు. అస్సలు లేదు కదా, అర్థమైంది. నువ్వు ఒక లేడీ హిట్లర్ అట్నే. Why are you not here? Suhu and Sushri. ఇప్పుడు ఏదో బెదిరించినట్టున్నావు. పూజా బేలి వెన్నెలా ఆకాశం. ఆ పాట వచ్చినప్పుడు చాలా సార్లు ఏడ్చాను కూడా నేను. ఎదురు చూసింది నిదుర కాచింది. మొత్తం పాట అంతా ఒక ఎత్తు అయితే ఝుమ్ 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 అది చాలా చక్కగా పాడావు. ఝుమ్ ఝుమ్ ఝుమ్. తళ తళలాడే. వాషింగ్ పౌడర్, జ్యువెలరీ స్టోర్. నిన్ను ఇట్లాంటి యాడ్స్ అట్రాక్ట్ చేసాయావా? పోయు తరుణం లోకల్లో ఎవరు చూడలేదే. ఈ పాట చదువుతున్నప్పుడు నన్ను నేనే భుజం తట్టి అభినందించుకోవాల్సిన వాక్యాలు కొన్ని. ఏ కత్తి పిడి లేదు, ఏ రక్త తడి లేదు. వాట్ ఆ వాయిస్, ఎంత రిచ్ గా ఉందో. కనిపించిన మా అమ్మకే మిస్టర్ అనూప్ రూబెన్స్ ఆన్ క్యాంపస్ రిక్రూట్మెంట్ కోసం వచ్చారు. నడిపించిన బాగా. మొన్న అనూప్ గారి స్టూడియోకి వెళ్ళాను నేను. అంటే ఇద్దరు పిల్లలు కోరస్ పాడుతున్నారు. వాళ్ళు ఎవరయ్యా అంటే మన కీర్తన ప్రదయ్. పరిస్థితి అంటేనే ఒక మదర్ ఆఫ్ ఆల్ రియాలిటీ షో. పాటల పోటీలు పెట్టారు. 20 మంది అబ్బాయిలు 15 మంది ఈ పాటే పాడారు. అంత పాపులర్ ఈ పాట. ఆ రోజు గుర్తొచ్చాయి మళ్ళీ. కథానాయకుని ఇన్ని రకాలుగా పోలుస్తూ నారాయణ రెడ్డి గారు వర్ణించిన విధానం అనన్య సామాన్యం. శివరంజని నవరాగిణి పాట తెలియని ఒక ఎనర్జీ లెవెల్ ని పెంచుతుంది మనలో. చిట్టి గుమ్మ పదవే రెండు రెక్కలు కట్టుకుందాం. ఈ పాట ఇంతవరకు ఏ రియాలిటీ షోలో ఎవ్వరూ పాడ. కడలి అంచుల్లో జలకాల ఎంత ముద్దుగా పాడావో చెప్పలేను. అలలా అంతు పొంతు చూసొద్దామా. ఒకట్పల్లి హౌసింగ్ బోర్డ్ కాలనీ, అక్కడ ఈ పాట వినండి బాల్కనీలో. అరగని అందాలే పొంగాయి సడిలో. ఎన్నిసార్లు చూపిస్తారండి అదే బాల్కనీ. అక్కడ ఏముంది? మీరు పెద్ద షాజహాన్, అదొక తాజ్మహల్. సార్ ఆ పక్కింట్లో ముంతాజ్ ఏమైనా ఉండిందా? తెలియని ఆవేశం రేగింది. సైలెంట్ అయ్యారు. తలుపులు తీవేమే బుల్లెమ్మ. సుందరి నీవు సుందరుడేను సంగమమే ఒక యోగం. ఆయన సుందరుడు, నువ్వు సుందరివా? చెప్పు. వాడికి కూడా ఆ ఉద్దేశం లేదు, కానీ మీరు చెప్పి దాన్ని మాటల కందని రూపం వర్ణించలేని. చిన్నప్పుడు చాలా సార్లు విన్నాను. ఆ జ్ఞాపకాల్లోకి వెళ్ళేలా చేసిన పాట ఇది. సింగర్వి నీవు
జడ్జిని నేను, కానీ మార్కులదే ఒక యోగం. సో బ్యాడ్ గర్ల్స్ కాన్సెప్ట్ ఏంటంటే సార్, అమ్మాయిలందరినీ మనం అమ్మోర్లా పెంచాలి, ఇలా చూసుకుంటానే సెల్ఫ్ డిఫెన్స్ నేర్పించాలి అని మా కథ. చెలి నిన్ను కలకాలం ఇలా చూసుకుంటానే ఇలా చూసుకుంటా. థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు తెలియకుండా నన్ను ఈ పాటలో భాగస్వామిని చేసినందుకు. చెలి నిన్ను కలకాలం ఇలా చూసుకుంటానే.